హలో అండి, అందరికీ విన్నారు కదా మా హస్బెండ్ ఇచ్చిన రివ్యూ. నేను కొన్ని వంటలు చాలా బాగా చేస్తానండి. అందులో ఈ రొయ్యల సెమీ గ్రేవీ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అలాగే పచ్చి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవి సైడ్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ సన్నగా తరిగేసాను. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసుకోండి. ఆనియన్స్ ఎప్పుడు బాగా వేపుకోవాలి. నాకైతే 1/2 kg రొయ్యలకి 2 ఆనియన్స్ అండ్ 4 టేబుల్ స్పూన్లు మీడియం సైజ్ ఆయిల్ పట్టింది. మీరు అకార్డింగ్లీ వేసుకోవచ్చు. రొయ్యలు వేసిన తర్వాత చాలా ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇన్ఫ్యాక్ట్ ఈ వాటర్తోనే మనం కూర అంతా వండేసేయచ్చు అనమాట. సో వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు ఎంత అయితే కూరకు సరిపడుతుందో అంతా నేను వేసేసాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, మెత్తగా దంచుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కారం వేసేసుకోవాలి. కారం వేసిన తర్వాత దగ్గరగా వేపుకోండి. అలాగే కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత దయచేసి స్టవ్ పైన ఎక్కువసేపు ఉంచొద్దండి. జస్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కలిపేసుకోవడమే.